ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ ఫోన్ ట్యాపింగ్. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? మీ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేశారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. టెక్నాలజీని ఉపయోగించి టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ఆధారంగా జరిగే ఇతరుల సంభాషణలను వారికి తెలియకుండా రహస్యంగా వినడం లేదా రికార్డ్ చేయడమే ఫోన్ ట్యాపింగ్. దీన్ని వైర్ ట్యాపింగ్ అని కూడా అంటారు. అన్ని రకాల అధికారిక అనుమతులతో ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణలో దీన్ని నిర్వహిస్తే లాఫుల్ ఇంటర్సెప్షన్ అని అంటారు. దీనికోసం అవసరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని మానిటర్ చేయడానికి భారత ప్రభుత్వం సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేసింది. సెకండ్ జనరేషన్ అంటే 2G మొబైల్స్ ను ట్యాప్ చేయడం సులభం. స్కానింగ్ ఆల్ బ్యాండ్ రిసీవర్ అనే పరికరం ద్వారా వీటిని ట్యాప్ చేయవచ్చు. ఎందుకంటే ఈ సిస్టమ్ సాధారణ రేడియో ట్రాన్స్మిటర్ తరహాలో ఎన్లాక్ ట్రాన్స్మిషన్ ఉపయోగిస్తుంది. ఇక 3G ఫోన్లలో డిజిటల్లీ ఎన్కోడెడ్ కంప్రెస్డ్ ట్రాన్స్మిషన్లు ఉంటాయి కాబట్టి వాటిని ట్యాప్ చేయడం కాస్త కష్టమయ్యేది. ప్రస్తుతం మొబైల్స్ ను ట్యాప్ చేయడానికి IMSI క్యాచర్ అనే పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న కాల్స్ ను సెక్యూర్ టెలిఫోన్స్ లో దీని ద్వారా ట్యాప్ చేయలేం. దీంతో పాటు మీకు తెలియకుండా స్మార్ట్ ఫోన్స్ లో స్పై యాప్స్ ఇన్స్టాల్ చేసిన ఫోన్లను సులభంగా ట్యాప్ చేయవచ్చు. మీ ఫోన్ ట్యాపింగ్ లో ఉందో లేదో కూడా తెలుసుకునేందుకు కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. మీ ఫోన్ ట్యాప్ అయినప్పుడు మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వింత శబ్దాలు, ఎక్కువ స్థాయిలో స్టాటిక్ వాయిస్ వినిపించే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సడన్ గా డౌన్ అయిపోవడం, ఫోన్ అనుకోకుండా వేడెక్కడం వంటివి జరిగితే మీ ఫోన్ లో స్పై యాప్ ఉండే అవకాశం ఉంది. వెంటనే సెట్టింగ్స్ లో చూసుకొని అలాంటి యాప్ ఏదైనా ఉంటే అన్ఇన్స్టాల్ చేయండి. కుదిరితే ఫోన్ రీసెట్ చేయడం మంచిది. మీ ఫోన్ సడన్ గా పనిచేయడం ఆగిపోయినా, స్ట్రక్ అయినా ఎవరో మీ అనుమతి లేకుండా మీ ఫోన్ వాడుతున్నారని అర్థం. షట్ డౌన్ ప్రాసెస్ సరిగ్గా జరగకపోయినా దాని తర్వాత కూడా బ్యాక్ లైట్ ఆన్ లో ఉన్నా మీరు జాగ్రత్త పడాల్సిందే. మీ ఫోన్ సడన్ గా ఆఫ్ అయినా, ఆన్ అవుతూ ఉన్నా, మీరు ఇన్స్టాల్ చేయని యాప్స్ మీ ఫోన్ లో కనిపించినా మీ ఫోన్ ఎవరో ట్యాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు. మీరు ఫోన్ ఉపయోగించే దానికంటే ఎక్కువ డేటా ఖర్చు అవుతుంటే మీ ఫోన్ లో ఉండే డేటా ఇంకెక్కడికో వెళ్తుందని అర్థం. సో ఇలాంటి సంకేతాలతో మీ ఫోన్ ట్యాప్ అయిందో లేదో తెలుసుకోవచ్చు.